భైరవం సినిమా మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భైరవం సినిమా ట్రైలర్ విడుదలైంది. మే 30న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నాంది ఫేమ్ విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నారు. తమిళ హిట్ గరుడన్ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ముగ్గురు మిత్రుల కథతో దేవాలయం నేపథ్యంగా సాగుతుంది. ట్రైలర్లో యాక్షన్, ఎమోషనల్ మేళవింపు ఆకట్టుకుంటోంది. హీరోయిన్లుగా అతిథి శంకర్, దివ్య పిల్లై, అనంది నటించారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తున్న సినిమా భైరవ. అతిథి శంకర్, దివ్య పిల్లై, అనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాందితో ఆకట్టుకున్న విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మే 30న రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ని తాజాగా యూనిట్ విడుదల చేశారు. తమిళంలో విజయం సాధించిన గరుడన్ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి తీర్చిదిద్దారు. ట్రైలర్ని చూస్తుంటే ఓ గుడి, ముగ్గురు మిత్రుల చుట్టూ సాగే యాక్షన్ కథగా దీన్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. కొంతకాలంగా ఫామ్లో లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ టీజర్లకు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ట్రైలర్ కూడా ఎరగదీసేసింది అని అంటున్నారు ప్రేక్షకులు. ఇందులో ముగ్గురు హీరోల యాక్షన్ సీన్లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్లను కూడా కలిపి చూపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది అంటున్నారు. మంచు మనోజ్ కొంతకాలంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. కుటుంబ వివాదాల కారణంగా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ఇక విభిన్న చిత్రాలు తీసే నారా రోహిత్కు ఈ మధ్య సరైన హిట్ లేదు. గత ఏడాది ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రతినిధి 2 తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఆయనకు ఓ హిట్ కావాలి. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిస్థితి మరీ ఘోరం. తెలుగులో సినిమాలు ఆడటం లేదని బాలీవుడ్కి వెళ్ళి ఛత్రపతి రీమేక్ తీస్తే అది కూడా ఘోరంగా విఫలమైంది. దీనితో మళ్ళీ సొంత ఇండస్ట్రీకి వచ్చి మరో 2 హీరోలతో కలిసి సినిమా తీశాడు. భైరవం ఫలితంపైనే ఈ ముగ్గురి భవితవ్యం ఆధారపడి ఉంది. మే 30న రిలీజ్ కావాల్సిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ వెనక్కి వెళ్లడం భైరవం మూవీకి కలిసొచ్చేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.